ఏండోయ్, బాగున్నారా? ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులైంది కదండి మాట్లాడుకుని. ఏం చేస్తామండి మరి? గడియ తీరిక లేదు, దమ్ముడి ఆదాయం లేదు అని ఏదో సామెత చెప్పినట్టు ఉందండి నా పని. ఎందుకంటే మన అవసరానికి వచ్చి సాయం చేసినప్పుడు అవతలాలు కూడా అవసరమైనప్పుడు మరి మనం సాయం చేయాలి కదండి. బయటోళ్ళైనా మనోళ్ళైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు మనకి చేతనైన సాయం చేసామనుకోండి, మన కష్టానికో లేదో మన అవసరానికో మనం సాయం చేసిన వాళ్ళే కాకపోయినా ఏదో విధంగా మనకి దేవుడు సాయం చేస్తాడని నేను బాగా నమ్ముతానండి. అదనమాట అండి. ఇప్పుడండి ఈ పార్ట్స్ మీషోలోను మా వంశీగాడు ఆర్డర్ పెట్టాడని చెప్పాను కదండి షార్ట్ వీడియోలో. అవేనండి, మొక్కలు వేద్దాం కదా అని తీసాను. కానీ ఇది వచ్చాయండి. మొత్తం రేట్ ఏమో రూ. 180, రూ. 182 పడిందండి ఇది. కానీ బాగున్నాయండి. అడుగున ప్లేట్స్ కూడా ఇచ్చాడు కదండి. కాకపోతే వీటికి అడుగున కన్నాలు పెట్టుకోవాలండి. పర్లేదు, మన అరచేయంత ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మాత్రం సూపర్గా ఉన్నాయండి. కాకపోతే మరీ అంత బాగాలేదు కానండి, కలర్ఫుల్గా ఉన్నాయి. క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉందండి. మరి ఇదా కలర్ అయితే బాగున్నాయండి. సరే అండి, ఇప్పుడు ఎందుకే ఓపెన్ చేసింది, ఎందుకంటే నాకు ఈ అట్టపెట్టి అవసరం అయిందండి. అదే అండి, మాకు తెలిసిన మా అమ్మాయి, ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది. ఎక్కడంటే వైజాగ్ దగ్గర తుని అనమాట తందే. ఇది వరకు మా పక్కనే ఉండేవారు అనమాట అండి. తను మొక్కలు పెంచుకుంటానంటీ అని అంటే, సర్లే ట్రై చేద్దాం, ఆన్లైన్లో పంపుదాము, ఎలా వెళ్తాయి చూద్దాం అన్నట్టుగా ఇగోండి ఈ మొక్కలు ప్యాక్ చేస్తున్నానండి. ఇందులో ఏమేమి పెట్టానంటే, ఫస్ట్ పెట్టిన దాని పేరు నాకు తెలియదు కానండి, పీస్ లిల్లీ ఒకటి, ఆగ్లోనిమా ఒకటి, మళ్ళీ గ్రీన్ ఆగ్లోనిమా ఒకటి, లిప్స్టిక్ ప్లాంట్ ఒకటి, జెడ్ ప్లాంట్, కలాంచి మొక్క ఒకటి, సింగోనియం, వైట్ మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మొత్తం 10 రకాల మొక్కలు పెట్టానండి. ఇవన్నీ జాగ్రత్తగా పేపర్లో ప్యాక్ చేసి ఈ మీషో అట్టపెట్టి వచ్చింది కదండి, అందులో పెట్టి పంపిస్తున్నానండి. ఎలా వెళ్తాయో చూద్దాం. కానీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి తన దగ్గరికి వెళ్ళిపోయి తను మళ్ళీ అక్కడ నాటుకున్నది కూడా బాగానే ఉన్నాయి అన్నదండి. మీకు చూపిస్తాను. ఎలా వెళ్తాయని భయం వేసింది, కానీ బాగానే వెళ్ళాయండి. కాకపోతే 2 days పట్టిందండి ఈ మొక్కలు వెళ్ళడానికి. నాకు ఇక్కడ కొరియర్కి మాత్రం ₹100 తీసుకున్నాడండి. కానీ బాగానే వెళ్ళాయండి పాపం. నేను ఏమవుతాయో పాపం, ఏం పంపినా పర్లేదు, మొక్కలంటే కొంచెం లోపల ఎలా ఉంటాయి ఏంటో అనిపించిందండి. కానీ ఈ అట్టపెట్టుకు మాత్రం పక్కన చిన్న హోల్ పెట్టి పంపించానండి. పర్లేదు, బాగానే ఉన్నాయంటండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి తను తీసి ఇదిగోండి వాటర్లో పెట్టి నాకు ఫోటో పెట్టిందండి. బాగానే ఉన్నాయి ఆంటీ గారు అని. 3 రోజులు పెట్టిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. చూద్దామండి, ఈసారి ఎవరికైనా కావాలితే ఇలా పంపించవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఉంటానండి. ఓయ్.